హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండీ లుక్స్ అండ్ బ్లాగ్స్. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇవాళ రెసిపీ వచ్చేసి చిన్నపిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అండి. ఈజీ అండ్ ఫాస్ట్గా కొత్తిమీర రైస్ని మరియు పుదీనా రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి పుదీనా రైస్. దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న ఒక హాఫ్ కప్పు పుదీనాని వేసి అందులోనే ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. పిల్లల కోసం కదండి, స్పైసీ ఎక్కువగా ఉంటే తినరు కాబట్టి 2-3 వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా చక్కగా పేస్ట్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు స్టవ్ పై ఒక బాండి పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త వేడయ్యాక దాంట్లో హోల్ గరం మసాలా ఉంటుంది కదండి, చాయ్ జీరా, చెక్క, ఇలాచి, లవంగం వేసి అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి. హోల్ గరం మసాలా కాస్త తగ్గించి వేసుకుంటే మంచిదండి, పిల్లలు ఘాటు ఇష్టపడరు కదా. ఉల్లిగడ్డ కూడా మనకి వేగింది కదండి. ఇప్పుడు అందులో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము. అది కాస్త వేగాక మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో రుచికి సరిపడ్డ ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలపాలి. చివరగా 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా ఎంత కావాలో అంత తీసుకొని ఈ మిశ్రమంలో కలిపేస్తే సరిపోతుంది. అంతే అండి, మనం ఎంతో ఫాస్ట్ అండ్ ఈజీగా పిల్లలకు ఇష్టపడే హెల్దీ అయిన పుదీనా రైస్ని ఈ విధంగా ప్రిపేర్ చేసి సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. దీంట్లో కాస్త వేయించిన జీడిపప్పు వేస్తే కూడా ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనం ముందుగా శుభ్రం చేసుకున్న కొత్తిమీరని ఒక హాఫ్ కప్పు వేసి అందులో 3 లేదా 4 పచ్చిమిర్చి వేసి దీన్ని మంచిగా పేస్ట్ చేసేసుకుందాం. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. అది కాస్త వేడయ్యాక అందులో ఒక 3 ఇలాచీలు, కొద్దిగా చాయ్ జీరా, 2 లవంగాలు, చిన్న ముక్కలుగా చేసిన 2 చెక్కలు వేసి అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి వీటిని వేయించుకోవాలి. ఎప్పుడు రైసే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా పుదీనా కొత్తిమీరతో కూడా రైస్ చేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. చాలా హెల్దీ కూడా. చూడండి, ఆనియన్ కూడా వేగిపోయింది కదా. ఇప్పుడు అందులో ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. అందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి అవి కూడా బాగా మగ్గే వరకు వేయించాలి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ని కూడా కాస్త ఉప్పు కూడా వేసి ఈ విధంగా మగ్గించుకోవాలి. చివరగా కాస్త ధనియా పౌడర్ వేసి ఈ విధంగా మగ్గించుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ను కూడా అందులో వేసి కలిపేస్తే సరిపోతుంది. అంతే అండి, ఇప్పుడు మన కొత్తిమీర రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది కదా. దీన్ని పిల్లల బాక్స్లో ఈ విధంగా సర్వ్ చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తినేస్తారు. దీనికి ఎక్స్ట్రా కర్రీ కూడా అవసరం లేదండి, నేరుగా కూడా తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ కూడా చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో ఈజీ అండ్ ఫాస్ట్గా అయిపోయే పుదీనా రైస్ మరియు కొత్తిమీర రైస్. ఇది చాలా హెల్దీ కూడా, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.